బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీక్ అయితే కెప్టెన్సీ కంటెండర్‌గా ఉండటానికే పెద్ద టాస్క్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. అవి ఆడటానికి మొత్తం కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. భరణికి ప్రోమోలు చూసాం కదా! భరణి అయితే కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌లో అయితే గెలిచారు. కానీ కెప్టెన్సీలో విన్ అవుతారా లేదా అన్నది ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. దిస్ ఈస్ బిగ్ బాస్ అనాలిసిస్. నిన్నంతా నామినేషన్స్‌కి సంబంధించిందే చాలా గొడవలు జరిగిపోయాయి. హౌస్ అంతా చాలా హీట్ అనిపిచ్చింది. చాలా హాట్‌గా కూడా అనిపించింది. ముఖ్యంగా సంజన, రీతు గొడవ పడిన తీరు, డిమాండ్ పవన్, కళ్యాణ్ పడిన తీరు చాలా దారుణంగా అనిపిచ్చింది. కానీ డిమాండ్ పవన్‌కి మళ్ళీ నాగ్ సర్ నుంచి పెద్ద వార్నింగే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఔట్ ఆఫ్ ద బ్లూ అసలకి గొడవ జరుగుతున్నప్పుడు అప్పటి వరకు ఏమి మాట్లాడని డిమాండ్ పవన్ డైరెక్ట్‌గా కళ్యాణ్ దగ్గరికొచ్చేసి ఇలా మెడ పట్టుకోవడం అనేది నిజంగా ఆ గొడవ ఒకవేళ ఇమ్మాన్యుయల్ ఆపకపోతే ఏ విధంగా ఉంటుంది అన్నది అర్థం చేసుకోవచ్చనమాట. సో, అక్కడ పెద్ద వార్నింగే పడబోతుంది. నాకు తెలిసి మళ్ళీ గేట్స్ ఓపెన్ చేసేసి నువ్వు బయటకొచ్చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ తర్వాత ఇలా పట్టుకోవడాలు, ఇలా చేయి చేసుకోవడాలు ఇవి కరెక్ట్ కాదు అన్నది మళ్ళీ పెద్ద వార్నింగ్ పడేటట్టయితే నాకైతే అనిపిస్తుంది. కాకపోతే కళ్యాణ్ రీతు పైన ఎక్కువగా ఫోకస్ చేయడం, రీతు పైన ఎక్కువగా గొడవ పడుతున్న ఆ టైంలో డిమాన్ వచ్చేసి ఇలా పట్టుకోవడంతో ఎవరు అంతగా పట్టించుకోలేదు. ముఖ్యంగా కళ్యాణ్ అయితే ఎక్కువగా పట్టించుకోలేదు. సేమ్ లాస్ట్ టైము రీతుకి, డిమాన్ పవన్‌కి జరిగిన టైంలో ఏదైతే అంటే నేను నాకు ఓకే అని చెప్పేసి రీతు ఎలా చెప్పిందో, ఈ వీక్‌లో కూడా నాగ్ సార్ అలా అడిగినప్పుడు కళ్యాణ్ కూడా పర్లేదు సార్ మేము ఫ్రెండ్సే అలా అంటాడేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి. నామినేషన్స్‌లో అసలు రీతుకి ఈసారి ఎక్కువగా గొడవలు పడింది అని కూడా అనిపిచ్చింది. తను నామినేషన్స్‌లో ఉండదు అన్న ఆ ఇంటెన్షన్‌తోనో లేకపోతే నేను బర్స్ట్ ఔట్ అవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా ఉందో తెలీదు కానీ, డెఫినిట్‌గా ఏ వీక్‌లో కూడా ఇంత దారుణంగా అయితే అరవలేదు రీతు. ముఖ్యంగా సంజన అన్న మాటలు కూడా చాలా దెబ్బతీశాయి. తన క్యారెక్టర్ వైస్‌గా చాలా అంటే చాలా పిన్ పాయింట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు క్యారెక్టర్ పైన ఎవరైతే వేలెత్తి చూపారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వీకే అంటే కమింగ్ వీక్‌లోనే బయటికెళ్ళిపోయిన వాళ్ళని మనం చాలా మందిని చూసాం. ఆయేషాని చూసాం, మాధురిని చూసాం, శ్రీజని చూసాం. ఇలా క్యారెక్టర్‌కి సంబంధించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళే నెక్స్ట్ వచ్చేసేది అని అనిపిచ్చింది. కానీ లాస్ట్ వీక్‌లో దివ్య అండ్ సంజన డేంజర్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళనే కనిపించారు. అయితే సంజన అప్పుడు సేవ్ అయిపోయింది. దివ్యకి ఇమ్మాన్యుయల్ ఏదైతే ఆ గోల్డ్ పవర్ ఉంటుందో, ఆ పవర్‌ని యూజ్ చేసి, ఆ సూపర్ పవర్‌ని యూజ్ చేసి ఇద్దరిని అయితే లోపలుంచే విధంగా ప్లాన్ జేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వీక్ సంజనాకి డేంజర్ జోనే. ఎందుకంటే, ఈ ఒక్క మాటతో చాలా అంటే చాలా నెగటివిటీని మూటగట్టుకుంది అని అనుకోవచ్చు. సంజన అయితే ఇలాంటి కామెంట్స్ రీతు పైన చేస్తది అని ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయల. ఎందుకంటే, ఆ కన్వర్జేషన్ చాలా అంటే చాలా మెల్లగానే అయిపోయింది. చాలా స్మూత్‌గానే మాట్లాడుతుంది. రీతు ఇంకా హైపర్‌లో ఉంది. ఎందుకంటే, ఆల్రెడీ ప్రీవియస్ నామినేషన్ వేసేసుంది కాబట్టి, ఆ నామినేషన్ ఫ్లోలోనే సంజనని కూడా లేపి మీరసలు ఆడుతున్నారో లేదో నాకు కనిపించడం లేదు. వైల్డ్ స్టార్మ్స్ వచ్చిన దగ్గర నుంచి మీరు కనిపించడం లేదు. అలా అన్నప్పుడు సంజన చాలా కామ్‌గానే రెస్పాండ్ అయ్యింది. ఆ తర్వాత చాలా బర్స్ట్ ఔట్ అయిపోయింది. బర్స్ట్ ఔట్ అయినా నువ్వు నీ గేమ్ ఆడలేదు. నువ్వు గేమ్‌లో ఇలా చేశావు, అలా చేశావు అంటే బావుంటుంది తప్ప, రీతుని డిమాండ్ పవన్‌తో మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, చేతులు పట్టుకొని మాట్లాడితే ఏంటి, నైట్ మాట్లాడితే ఏంటి, పగలు మాట్లాడితే ఏంటి అన్నది అనవసరం. సంజనాకి ఇవన్నీ అవసరమే లేదు. కానీ కావాలని ఏదో ఒక గొడవ పడాలి కదా! అప్పుడే రీతుని కామ్ చేయొచ్చు కదా! అన్న ఇంటెన్షన్‌తో అయితే రీతుని చాలా మాటలనేసింది. ఆ మాటల వల్ల ఇప్పుడు సంజన బయటకొచ్చే ఛాన్స్ కూడా పుష్కలంగా ఉంది. బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే ప్రీవియస్ సీజన్స్‌లో ఎవరైతే ఉన్నారో గౌతమ్ కానీ, తర్వాత యావర్ కానీ, ప్రియాంక జైన్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళబోతున్నారు. ఈ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈ పోటీ అయితే నెలకొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఆల్రెడీ మనం ప్రోమో చూసాము. గౌతమ్ ఎళ్లి భరణితో ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ గురించి పోటీ పడ్డాడు. అందులో భరణి గెలిచాడు. భరణి గెలవంగానే ప్రోమోలో చూసినట్లు భరణి గారు ఈసారి మీరు కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి, నాన్న మీరు ఈసారి కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ కూతురే రిక్వెస్ట్ చేసింది కూడా చూసాము. అండ్ ఇప్పటి వరకు భరణి ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి, అవ్వాలి అన్న ఈగర్‌నెస్‌లో అయితే కనిపించింది. అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఆల్రెడీ ఒక్కొక్కసారి అయ్యారు కాబట్టి,
వాళ్ళు కూడా భరణికి సపోర్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్‌తో కొంతమందైతే కనిపించారు. సంజన అలా కనిపించలేదు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. కానీ సంజనకు కూడా ఎక్కడో ఆల్రెడీ ఫస్ట్ నేను కెప్టెన్ అయ్యాను. తర్వాత వీక్స్‌లో చాలా మంది కెప్టెన్ అయ్యారు. భరణికి ఛాన్సే రాలేదు. అండ్ భరణి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కదా! అలా ఆలోచించి కెప్టెన్సీకి సంబంధించి హౌస్‌మేట్స్ అందరూ కూడా ఒక గ్రూప్ అయ్యి భరణికి సపోర్ట్ చేస్తారు అని అనిపిస్తుంది. కానీ అది అలా పోర్ట్రే అవ్వకూడదు కాబట్టి వీళ్ళందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌లో ఆడతారు. అండ్ కెప్టెన్సీకి ఎక్కడైతే పోటీ ఇవ్వాలో ఇస్తారు. ఆ పోటీలో సపోర్ట్ మాత్రం ఎక్కువగా భరణికి ఉంటుందనైతే అర్థమైపోయింది. అయితే ఈ వీక్ అంతా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఒక్క రీతు తప్ప. ఇక కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌కి ఒక ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ ముగ్గురు ఆల్రెడీ ప్రీవియస్ సీజన్‌లో ఆడిన ముగ్గురితో తలపడబోతున్నారు. ఆ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారన్నది ఇంకా ఎక్సైటింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా, క్యూరియస్‌గా జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా. ఎవరవుతారో మనం రేపు మాట్లాడుకుందాం. థాంక్ యూ.